చేద్దామా? స్క్రిప్టా? ఒకళ్ళని తిట్టడానికి స్క్రిప్ట్ ఎందుకు? ఉన్నమాట చెప్పడానికి స్క్రిప్ట్ ఎందుకు? మీరు రోల్లో చేసి అలాగే పెట్టండి, మనం రోకలు దంచుదాం. హాయ్, ఈరోజు నేను దట్ నెవర్ ఎండింగ్ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడదామని డిసైడ్ చేసుకున్నా. అత్తారింట్లో కోడళ్లకు నెవర్ ఎండింగ్ ఎక్స్పెక్టేషన్స్. పెళ్ళే 5 ఏళ్ళు అయి ఉంటుంది, 10 ఏళ్ళు అయి ఉంటుంది, 20 ఏళ్ళు, 25, 30, 35. మరీ కోడళ్ళ టైం బాగుండి అత్తగారు మామగారు ఫోటోలు గోడకి ఎక్కిన తర్వాత కూడా ఆడపడుచుల్ని ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూసినట్టు మర్యాదలు చేయాలని అంటారు. అసలు ఎలా ఇంత లైఫ్ లాంగ్ చేస్తూ 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 ప్రాణం పోతే ఎందుకు బతుకుతున్నావు అని అనిపించదు? ప్రతిరోజు చచ్చి బతకటం, దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఇదే ప్రతిరోజు చచ్చి బతకటం ఎందుకు? నెవర్ ఎండింగ్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఎలా ఉంటాయో ఫ్రెండ్స్ని, వాళ్ళని, వీళ్ళని అందరినీ అబ్జర్వ్ చేసి తప్పకుండా మీకు చెప్పదలుచుకున్నా చూడండి. అంటే ఇది విని ఒక్క అత్తారిల్లు మారినట్టే. మా ఇంటి బంగారం అని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి, చాలా బాగుంది. కానీ ఆ సినిమాకు శుభం కార్డు ఉంటుంది, ఎండింగ్ లోపల ఎవడో ఒకడు మారతాడు, ఓ రియలైజేషన్ ఉండి వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎవరింట్లో బంగారం వాళ్ళ పెట్టల్లో ఉంటుంది, కానీ మనిషిని మాత్రం బంగారంగా సచ్చినా చూడరు. ఇత్తడి చేస్తుంటారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో. పెళ్ళైన 1 ఇయర్ లాగే ప్రతి ఇయర్ ఉండాలి కోడలంటే ఎలా కుదురుతుంది? పెళ్ళైన కొత్తల్లో అన్ని పనులు చకచకా అందుకొని చేసినట్టే దానికి ఒక 35, 40, 45 వచ్చినప్పుడు చెయ్యడానికి ఎలా వీలవుతుంది? పెళ్ళైనప్పుడు 21, 22, ఓకే 25, పిల్లలు ఉండరు, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు. కొత్తగా పెళ్ళింది కాబట్టి అందరిని ఇంప్రెస్ చేయాలన్న అత్యుత్సాహం అందరికీ ఉంటుంది. ఇది ఎవ్వడు ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాత్రం, లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా సరే, ఇట్లా మాట మాట్లాడుకోవడానికి 2 ఫ్యామిలీస్ కలుస్తాయి కదా, అప్పుడు ఇక ఆడపిల్లలు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఈ పిల్లలు ఉంటే నేను ఎత్తుకొని అన్నం పెడతాదా, నేను ఇది కడుగుతా, ఎందుకురా? అప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం ఎందుకు? తర్వాత చేయలేక చచ్చిపోవటం ఎందుకు? రియాలిటీలో ఒక్కడు బతకడు. నేను నీ కూతుర్ని నా కూతురులాగా చూసుకుంటా, మరి పని చెప్పక దానికి. 10ంటికి లేచినా ఓకే అను, పోనీ 7ంటికి లేచినా సర్దుకో, వచ్చినట్టే చేస్తుంది వంట, సర్దుకో. అబ్బే ఏదో ఊరికే అలా చూస్తూ ఉంటారు అంతే. అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తే కూతురులాగా చూసుకుంటూ ఉంటారు. చూసుకోకండి, కోడలాగే చూసుకోండి, కాకపోతే కాస్త మర్యాదగా చూసుకోండి. అబ్బాయి కూడా నేను నీకు తోడుగా ఉంటాను, ఈ స్లోగన్స్ అన్నీ ఆటోల వెనకాల, బస్సుల వెనకాల రాసేది. నేను నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటా, ఇవన్నీ చెప్తారు. మా ఇంటికి కూతురు వచ్చిందని మావగారు అంటారు, నాకు చెల్లెలు వచ్చింది అసలు నువ్వు మరదలు కాదని బావగారు అంటారు, వదిన నా బెస్ట్ ఫ్రెండ్ అని మరిది అంటాడు. నాకు ఇంకొక సిస్టరు, అసలు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆడపిల్ల అయిపోయాను మా అమ్మ తర్వాత, మీరు వచ్చేసారు వదిన అని చెప్పేసి ఆడపడుచు. ఏది అలా ఉండదు. పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూటు, పెళ్లి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూటు, మహా అయితే సత్యనారాయణ వ్రతం వరకు ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. తర్వాత 11, 12 రోజుల లోపల రియాలిటీలు మొత్తం బయటపడుతూ ఉంటాయి. ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి నో మా అత్తారింటిని కూడా మా పుట్టింట్లాగా నేను చూసుకుంటే అది ఏవో రాసుకొని ఉంటుంది కదా మేనిఫెస్టేషన్స్, అవన్నీ క్యాన్సిల్ కొట్టుకుంటూ పోతుంది. చివరికి మిగిలేదేంటి? చేతిలో చిప్ప. నిజంగానే రియాలిటీలు బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ మాటకు ఒకసారి మారిపోతూ ఉంటుంది, రోజుకొక తీరుగుంటుంది, ఎవరికి అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. పెళ్ళైన కొత్త నేను ఈ పని చేయలేనో, నాకు రాదనో, నాకు ఎగ్జాషన్ అయిపోతుందనో, ఐ నీడ్ అ బ్రేక్ అనో, నాకు ఓవర్వెల్మింగ్గా ఉందనో, ఇవన్నీ ఆడపిల్లలం చెప్పలేము. ఏమనుకుంటారో అని భయం. వాళ్ళు ఇట్లా నవ్వుతూనే ఉంటారు, కానీ వాళ్ళని చూస్తే ఇట్లా భయం వేస్తూ ఉంటుంది. ఆ భయం పోయి మనకి ధైర్యం వచ్చి ఎదురు మాట్లాడే స్థితి వచ్చి అమ్మ కొన్ని ఏళ్ళు పడుతుంది. లేదా ఏదైనా మెల్ట్ డౌన్ మూమెంట్ జరిగినప్పుడు అప్పుడు మనం బయటపడతాం. అప్పటి నుంచి అది చెడ్డది, అది నటిస్తుంది, అది పెద్ద యాక్టరు, అది అట్లా, అది ఇట్లా. ఎవడు నటించడు ప్రపంచంలో? ఎవడు నటించాడు చెప్పండి? అందరూ నటిస్తారు. మనం అందరం గ్రేట్ ఆర్టిస్టులు, కాకపోతే ఆన్ స్టేజ్ కాదు, రియాలిటీలో పాపం వాళ్ళు ఆన్ స్టేజ్ కూడా యాక్ట్ చేస్తారు, యాక్టర్స్, అంతే తేడా. ఇంక ఎక్స్పెక్టేషన్స్. ప్రతి పండగకి పొద్దునే లేవాలి,
అన్ని పిండి వంటలు చేయాలి. మరి ఇక పెట్టిన స్వగృహాలు వెల్లెంకులు ఇవన్నీ ఏమైపోవాలి, వెలవెలబోవాలి. ఎందుకు పెట్టింటారు వాళ్ళు చెప్పండి? ఓకే, బిజినెస్ అది. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు పెరుగుతున్న పరిస్థితుల రీత్యా వాళ్ళు చెయ్యలేరు, లేకపోతే మనకు కూడా ఒక చేయూతను అందిద్దాం, ఏదో ఒక ఆలోచనతో అయితే పెట్టుంటారు కదా. లేకపోతే స్వచ్ఛంగా మంచిగా ఇంట్లోనే మనం ఇచ్చే నూనెలు, ఉప్పులు, కారాలతోటి మంచిగా పిండి వంటలు చేసేవాళ్ళు కూడా దొరుకుతారు. లక్షలు బయట ఖర్చు పెడతారు, కానీ ఇంట్లో పిండి వంటలు, స్వీట్లు, నోములకు కావాల్సినవి, మరీ ముఖ్యంగా పండగలు వస్తే వంటలు, ఇవన్నీ కోడళ్ళే చేయాలి. అది ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు కదా. దీనమ్మ జీవితం పొద్దున లేస్తే రాత్రి వరకు చేస్తూనే ఉండాలా. ఎంతమందికి చెప్పండి పండగలంటే యాంగ్జైటీ వస్తుందో? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు. పండగలంటే యాంగ్జైటీ వచ్చే కోడళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్లీ. స్పెషల్ డేస్ అన్నా, పండగలన్నా, ఇంటికో 10 మంది వస్తున్నారన్నా, ఒక 5 వస్తున్నారన్నా యాంగ్జైటీ వచ్చేవాళ్ళు ఎంతమందో చెప్పండి. పలకరించడానికి వస్తూ ఉంటామంటారు. వచ్చిన వాళ్ళు కరెక్ట్గా ప్రీ లంచ్, పోస్ట్ డిన్నరు, ప్రీ డిన్నరు, ప్రీ లంచ్, ప్రీ బ్రేక్ఫాస్ట్ ఈ టైం చూసుకొని వస్తారు. ఆబ్వియస్లీ ఏదైనా తింటావని అడుగుతాం, పెడతాం కదా. వాళ్ళ రుచులు వేరే, వాళ్ళకి నచ్చుతాయో లేదో ఒకలాంటి తెలియని యాంగ్షియస్నెస్, గుండె దడ. రాత్రి అవుతుందంటే ప్రశాంతత, పొద్దున అవుతుందంటే యాంగ్షియస్నెస్. ఎంతమంది కోడళ్ళకు ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. కానీ కాన్స్టెంట్ అత్తారింట్లో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎప్పుడూ మారు. నువ్వు యాంగ్జైటీతో చచ్చిపో, డిప్రెషన్తో మునిగిపో, నీ హెల్త్ డిస్టర్బ్ అయిపోని, ఇదంతా స్ట్రెస్ నువ్వు తీసుకొని అది నీ బాడీ మీద, మైండ్ మీద చూపించి వాళ్ళకి అసలు కొంచెం కూడా డిఫరెన్స్ మేక్ చేయరు. ఎందుకంటే మనం మనుషుల్లా కనిపించాం కాబట్టి. వాళ్ళకి అదే పండగలకి, అదే స్పెషల్ డేస్కి అలాగే ఉండాలి, అలాగే లెవ్వాలి, అట్లాగే వంట చేయాలి, అట్లాగే వడ్డీ ఓపిక. వాళ్ళ ముఖం మీద ఇంత చచ్చే చాకరీ చేసిన తర్వాత మొహం మీద చిరునవ్వు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటారు, దానికి సమాధానం చెప్పాలి. పిచ్చి పిచ్చి కామెంట్లు పాస్ చేస్తుంటారు, దాన్ని చాలా ఆహ్లాదంగా తీసుకోవాలి. మనం మాత్రం పట్టి పట్టనట్టు ఉండాలి. వాళ్ళు మాత్రం అంత వయసు వచ్చినా బిహేవ్ చేయడం చేత కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను మాట్లాడాలనుకున్నాను. ఈ అత్తారింట్లో కోడళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కదా. కోడళ్ళ వయసు ఎంత ఉంటుందండి? 20, 25, 30 లోపలే ఉంటుంది కదా ఇంటికి వచ్చినప్పుడు. అత్తగారి వయసు 30, 35 కాదు కదా, ఒక కనీసం 50+ ఉంటుంది కదా. 50, 55+ ఉన్న అత్తగారులకే వాళ్ళ నోర్లు అదుపులో పెట్టుకోవడం చేత కాదు. మామగారులకి ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. వాళ్ళకు 55, 60 ఉంటుంది మినిమం, చెప్తున్నాను నేను ఏజ్. వీళ్ళకే తెలీదు. కానీ 25, 30 లోపల ఉన్న కోడళ్ళు మాత్రం అమేజింగ్ మెచ్యూరిటీతో ప్రవర్తించారు. నాకైతే ఈ ఫ్యాక్ట్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నోటితో అయితే నవ్వురాదు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఎప్పుడేది తినాలనుకుంటారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే క్లారిటీ దొబ్బదు. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీద వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు. ఒకసారి ఒకటి, ఇంకోసారి ఇంకొకటి, ఇట్లా రకరకాలుగా ఉంటారు అత్తగారులు, మామగారులు, ఫ్యామిలీ మొత్తం. కానీ కోడళ్ళు మాత్రం ఇట్లా స్థిరంగా, స్థితప్రజ్ఞతతో ఉండాలి. ఎట్లుంటారు? నువ్వు తెలియకుండా మాట్లాడితే అది తెలియకుండా మాట్లాడుతుంది. నువ్వు చేసేది తప్పు కాదన్నప్పుడు అది చేసేది తప్పు కాదు. చెప్పండి. ఇందాక నుంచి ఆ దగ్గులు ఎవరో అనుకోకండి, మా కెమెరామ్యాను ఆయన రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ తెలుసుకొని ఏం చేయాలో తెలియక దగ్గుకుంటున్నాడు పాప. దానికి ఏం దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్. ఓకే, దగ్గులు, తుమ్ములు, నిద్రలు ఇవన్నీ కామన్. సో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కింద అవి భావించి నా కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చేయండి. అది ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా. అత్తగారులకి ఇట్లా కోడళ్ళ జడాల మీద కూడా ఎక్స్పెక్టేషన్ పెరగదు, పిలక పెరుగుతుంది. అది అట్లా పిలకలాగా ఉండి నిస్సత్తువ లేకుండా ఉండేదానికన్నా ఒక కట్టు చేయించుకుంటే అయిపోతుంది కదా. ఇక అత్తగారులకి కోడళ్ళ జడల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్. మంచి జడు ఉండాలి, పెద్ద జడు ఉండాలి, నా కొడుక్కి పెద్ద జడు ఉన్న కోడలు కావాలి. నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోనా నేను? అరే అది పెరిగి చావట్లేదు, అసలే కొత్త పెరుగుతుంది. వీళ్ళు పెట్టే టార్చర్కి ఇంకా పెరగట్లేదు. మాడు మీద జుట్టు ఊడిపోతుంది, బట్టతలు వస్తుందేమో అని బెబ్బేలెత్తిపోతుంది. ఏదో ఉన్నది అరాకొరా మెయింటైన్ చేస్తున్నాం. నూనె పెట్టుకొని తలంటుకోవడానికి టైం ఉండదు. అరే జుట్టు మీద కూడా ఎక్స్పెక్టేషన్సా? చీర ఇట్లాగే కట్టుకోవాలి, బ్లౌజ్ ఇట్లా ఎందుకు వేసుకోవాలి? ఒకప్పుడు నూలు చీరలు ఉండేవి ఇంట్లో, చాలా కంఫర్టబుల్గా కూడా ఉండేవేమో. తర్వాత నైటీలు వచ్చినాయి, ఇది ఇట్లాంటి డ్రెస్సులు వచ్చాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న తల్లి పొద్దున వాళ్ళని స్కూల్కి దింపాలి, లేదా బస్ దాకైనా సాగనంపాలి అని అంటే నైటీ వేసుకొని అయితే వెళ్ళలేదు కదా. పోనీ అట్లా వెళ్ళే వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టేద్దాం, నైటీ వేసుకొని అయితే వెళ్ళలేదు.
రాత్రి అన్ని పనులు ముగించుకొని చీర కట్టుకొని అయితే పడుకోలేదు. కంఫర్ట్, నిద్ర, తిండి, ఇట్లా సోఫా మీద కాళ్ళు పెట్టుకొని కూర్చో, ఇవి కంఫర్ట్ బేసిక్. ఒక మనిషికి కాళ్ళు కిందకు పెట్టు, కాళ్ళు ఊపద్దు, నిద్రపో, చీర కట్టుకొని నిద్రపో. అరే నిద్ర పట్టదురా బాయ్, నైట్ వేసుకొని పడుకుంది, లేదా నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంది. చకచక వాళ్ళని రెడీ చేసి అదే నైట్ డ్రెస్తో దింపేయాలి. ఆ నైట్ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ ఎలా ఉంది? చీర కట్టుకోనో చుడిదార్ వేసుకోనో ఉంటే ఎలా ఉంది? అంటే ప్రతిరోజు కంఫర్టబుల్గా బతకాలా? మీకు నచ్చినట్టు కంఫర్ట్ లేకపోయినా బతకాలా? అది ఆలోచించరే ఒకరు ఏదైనా చెప్పే ముందు. ఎవరి బొట్టు, ఎవడి ముక్కు, ఎవడి మూతి, ఎవడి అవయవాలు, ఎవరి జబ్బలు వాళ్ళ పర్సనల్. దాని మీద కూడా అత్తగారులు మామగారులు కమెంట్ చేస్తారు. ఒక 2-3 కోడళ్ళు ఉంటే వాళ్ళని కంపేర్ చేస్తారు. దీని బ్యాక్ దాని బ్యాక్ కన్నా సన్నగా ఉంది, దీని జబ్బలు దాని జబ్బల కన్నా లావు ఉన్నాయి, దీని జుట్టు దాని జుట్టు కన్నా పొడుగుంది, ఒత్తుంది. ఇది ఒక కంపారిజనా? నీ 2 కొడుకులు ఒకలేలా ఉన్నారా? నీకు కూతురు ఉంటే నీ 2 కొడుకులు కూతురు ఒకటేలా ఉన్నారా? పోలికలు కలుస్తాయేమో. ఎవరికి వాళ్ళకి ఒక పర్సనాలిటీ అంటూ ఏడిచింది కదా. తల్లిదండ్రి సన్నగుంటే పిల్లలు లావుంటారు, తల్లిదండ్రులు లావుంటే పిల్లలు సన్నగుంటారు, పొట్టి పొడుగు, ఇట్లా రకరకాలు. అవి కనపడవు. పక్కన వాడిని ఎంచడం ఎట్లా? నేను నా పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వీళ్ళే ఒకరినొకరు ఎంచుకొని బోరు కొట్టి కొత్తగా కోడల్ని తెచ్చుకొని దాన్ని దెప్పుతూ ఉంటారు లైఫ్లో. ఏ పండగకి ఆ పండగకి, ఏ ఇయర్ ఆ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూనే ఉంటాయి. ఇక పిల్లలు కని పెంచే విషయంలో మాత్రం ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఒక 35 నుంచి 40 నిమిషాల వీడియో చేయొచ్చు నేను. తను చూడు, వాళ్ళ పిల్లలు ఎంత బాగా పెంచుతున్నావు, నువ్వు సరిగ్గా పెంచట్లేదు. వాళ్ళ కూతురు చూడు. 2 పిల్లలు ఉంటే, మగపిల్లలు వీళ్ళకి, లేకపోతే 3 ఉంటే, 3కి పిల్లలు ఉంటే ఒకరి పిల్లలతో ఇంకొకరికి కంపారిజన్ చేస్తారు. మీ గ్రాండ్ చిల్డ్రనే కదా. ఒకవేళ మేము తెలియకుండా కంపేర్ చేసిన అట్లా కంపేర్ చేయడం తప్పు. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ అని చెప్పి సవవెందుకు? ఆ నోటికి పక్షవాతం వచ్చిందా? నాకు అర్థం కాదు. వచ్చినా పీడాబోతుంది. అడ్డమైన మాటలు వినే ఇది తప్పుతుంది కోడళ్ళకి. ఇట్లా నాగ్ చేసి అత్తగారులు మామగారులు ఉన్న కోడళ్ళకి కంపారిజన్స్ కాన్స్టెంట్. ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో కంపారిజన్స్ వినాలంటే పేరెంట్స్కి. మగాళ్ళది ఏముంది అని ఎందుకంటారు తెలుసా? మగాళ్ళది వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతారు, సేద తీరగలుగుతారు. చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్ భార్యా బాధ్యతల గురించి కూడా చెప్తా. ఆ ఎపిసోడ్కి సహజంగానే ఎక్కువ వ్యూస్ రావు నాకు తెలుసు, అయినా కూడా నా బాధ్యతగా నేను చేస్తాను. పోనీ మగవాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, స్ట్రెస్ తీసుకోరు. ఒక ఆడవాళ్ళ బ్రెయిన్ ఒక విధంగా పనిచేస్తుంది, ఎమోషనల్. మగవాళ్ళ బ్రెయిన్ వెరీ ప్రాక్టికల్. ఇది సైన్సే ప్రూవ్ చేసింది. అంటే వద్దు, ఒకరిని బాధ పెట్టకుండా బతుకుదామన్న స్పృహే ఉండి సావదు. చేసేవాళ్ళ చేత చేపిస్తూనే ఉంటారు. ఈవెన్చువల్లీ కోడళ్ళకి అత్తారిల్లంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కలిసి ఉన్న డిటాచ్డ్గా ఉంటారు, వీలైతే విడిగా ఉంటారు, లేదా వేరే కంట్రీలోకి వెళ్ళిపోతారు. బాగా అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు వేరే కంట్రీస్కి వెళ్తారు పెళ్ళైన కొత్తల్లో, అక్కడి నుంచి ఎందుకు తిరిగి రావడానికి ఇష్టపడరు, ఏ 2 ఏళ్లకు ఒకసారో ఎందుకు వచ్చి ఒక మొహం చూపించి వెళ్ళిపోతారు అని అంటే ఇదే. ఒకవేళ అక్కడ అత్తగారు మామగారు వచ్చినా 1 నెల 2 నెలలో 3 నెలలో 2 ఇయర్స్కి వస్తారు ఒకసారి. అవి భరిస్తే సరిపోతుందని కోడళ్ళు ఫీల్ అవుతుంటారు. బికాస్ అక్కడ ఉన్నది పీస్. నీ లైఫ్తో నువ్వు ఏమన్నా చేసుకో, ఎవడు పట్టించుకోడు. నువ్వు ఎలాగైనా డ్రెస్ వేసుకో, ఎలాగైనా ఉండు, ఎవడు మాట్లాడు. అక్కడ మనలాంటి ఇంకో 10 మంది కమ్యూనిటీ మెంబర్స్ చేస్తే ఆ కంపారిజన్స్ వేరే ఉంటుంది, వేరే విషయం అనుకోండి. బట్ ఇఫ్ యూ చూస్ పీస్ ఈజ్ అవైలబుల్ ఓవర్ దేర్. అందుకే అక్కడ ఉంటారు, ఇక్కడికి రారు. ఐ క్లియర్లీ అండర్స్టూడ్ దట్. కానీ ఇక్కడ ప్రతి దానికి కంపారిజన్, ప్రతి దానికి ఎక్స్పెక్టేషన్. అరే కోడళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పెట్టగలుగుతారు, పెట్టలేరు. పెట్టుపోతల్లో తేడా ఉంటుంది. 2 కోడళ్ళు ఉంటే ఒకరి పేరెంట్స్ బాగా వెల్ ఆఫ్ ఉంటారు, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. ఇంకొకరి పేరెంట్స్ ఉండరేమో, ఓపికలు ఉండవేమో, అసలే ఉండరేమో. అయినా కూడా కంపేర్ చేస్తారు. ఆ పిల్లవాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత పెడుతున్నారు, మీ వాళ్ళు ఏంటి ఇలాగా. పెళ్ళైన 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇది ఎక్స్పెక్టేషన్స్. ఎంత తిని చేస్తారు వాళ్ళు, ఎంత పెట్టినా కూడా. గబుక్కురు ఒక ముద్ద ఎక్కువ తింటే అరిగి సావట్లేదు, మీకు మందులు వేసుకొని దొబ్బుతున్నారు. అన్నాలు తింటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎంత ఆశ, ఒకడు పెట్టాలని, మనకి ఇది కావాలని. పంచడంలో కూడా తేడా చూపిస్తారు తెలుసా. ఎవ్వరూ అవసరం లేదు. తల్లికి తన పిల్లలందరూ సమానం అన్న స్టేట్మెంట్ని కొట్టేసేయాలి, వీలైతే పర్మనెంట్గా చెరిపేయాలి. కాదు, ఒక పిల్ల ఎక్కువ, ఒక పిల్లాడు తక్కువ.
లేకపోతే ఒక పిల్లాడు ఎక్కువ ఇంకో పిల్లాడు తక్కువ, ఏదో ఉంటుంది వాళ్ళకి నచ్చే పారామీటర్ అంతే. దీనికన్నా సింగిల్ చైల్డ్ ఉండడం బెటర్. హేట్రెడ్ ఆర్ లవ్ ఒకళ్ళకే పంచి చేస్తాం మనం, నిజంగానే అనిపిస్తుంది. ఒకళ్ళకి ఎక్కువ పంచుతారు, ఒకళ్ళకి తక్కువ పంచుతారు. తను వాళ్ళు ఆ ఎక్కువ అంటే ఇష్టం ఉన్న కొడుకు ఒక వైఫ్ అది ఏం చేసినా చెల్లుతుంది. అంతగా ఇష్టం లేని కొడుకు వైఫ్ ఏం చేయకపోయినా ప్రాబ్లమే, ఏదైనా చేస్తే ఇంకా ప్రాబ్లం. ఫస్ట్ అసలు ఎవరు మారాలి? ముడ్ల కిందకి 65, 70 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మారాలి. పైగా చెప్తారు 60 ఏళ్ళు దాటితే చిన్నపిల్లలు అయిపోతారు. 60 ఏళ్లలోపు వీళ్ళు మహా పెద్దవాళ్ళుగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారది, 60 ఏళ్ళ అయిన తర్వాత చిన్నపిల్లలు అవుతారని అడ్జస్ట్ అవ్వాలి. ఏం అవ్వరు. కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకైనా, వయసులో ఉన్న వాళ్ళకైనా, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా ఆ కామన్ సెన్స్తో ప్రవర్తిస్తే సగానికి సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అరే అది ఎందుకు రాలేకపోతుంది, ఎందుకు చేయలేకపోతుంది, వదిలేద్దాం, పోనీ మనమే వెళ్దాం, చేతనంత చేద్దాం. ఓకే ఇది మన ఇంటి పద్ధతి, తనకి వీలవట్లేదు, చేయలేకపోతుంది, తను ఎంతవరకు చేయగలిగితే అంతవరకే. ఇట్లా పెద్దరికంగా ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఎక్కువ తక్కువ ప్రాబ్లమ్స్ రావు. అంటీ ముట్టనట్టు ఉండడం అంటే ఇదే. కాన్స్టెంట్ జడ్జిమెంట్, కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఉన్నంత కాలము నేను ఇట్లాంటి ఎపిసోడ్లు చేస్తూనే ఉంటా, మంచి వ్యూస్ వస్తాయి, నేను మాత్రం పైసలు వేసుకుంటూ ఉంటాను, మనం మాత్రం అగోరిస్తూ ఉందాం. ఓకేనా? ఇప్పటికైనా మారండి. మారాలనే ఒక ప్రయత్నంతో చేసిందే ఈ అత్తారింట్లో కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఫేస్ చేసే కోడళ్ళ యొక్క బాధని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పటికైనా మారండి. మరి కోడళ్ళు కూడా ఖతర్నాక్ ఉంటారు, వాళ్ళ కోసం కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను. ఐ విల్ సాటిస్ఫై. అన్ని వర్గాల వారికి నేను ఆసరాగా నిలుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ప్రస్తుతానికి బాయ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.